హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్లాస్ 7లో ఉన్నాము. 6th క్లాస్లో మనం వచ్చేసి ఎస్సీఓ ప్రాక్టికల్స్ అయితే స్టార్ట్ చేసాము. ఈ ఎస్సీఓ ప్రాక్టికల్స్లో ఆఫీస్లో ఎలా వర్క్ చేస్తారు అనేది రియల్ టైంలో మీకైతే చూపించడం జరిగింది. మీరు ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి, ఎందుకంటే దాని కంటిన్యూషనే ఈ వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్స్ చూద్దాము. మనమైతే క్లాస్ 6లో ఎస్సీఓ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ వరకు అయితే వచ్చాము. డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ ఎలా తీసుకోవాలి, ఆ తీసుకున్న సైట్స్లోకి మన వెబ్సైట్ యొక్క టైటిల్, యూఆర్ఎల్ ఎట్లా పేస్ట్ చేయాలి అనేది చూసాము. నెక్స్ట్ మనం ఇప్పుడు సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ అనేది చూస్తాము. ఫ్రీ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ని మనం ఆన్లైన్లో వెతుక్కోవాలి. ఇలా సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ చూసుకున్న తర్వాత ఈ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్లో మన వెబ్సైట్ యొక్క టైటిల్, యూఆర్ఎల్ ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ సోషల్ బుక్ మార్కింగ్ సైట్ ఓపెన్ చేసుకోవటం, మీరు రీడిట్ కానీ, డిగ్ కానీ, పింట్రెస్ట్, ప్లర్క్, స్కూప్ పెట్టి ఇలా ఎవ్రీ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసుకొని దాన్ని లాగిన్ చేసుకోవడం, దాంట్లో మన యూఆర్ఎల్ని అయితే పేస్ట్ చేసుకోవాలి. ఇట్లా మీకు చాలా వెబ్సైట్స్ అయితే వస్తాయి. ఇక్కడ 200+ హై పేజ్ ర్యాంక్ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ లిస్ట్ అని ఉంది. ఇట్లాంటి వెబ్సైట్ని ఓపెన్ చేసుకుంటే ఇందులో మనకి వెబ్సైట్స్ అయితే వస్తాయి లిస్ట్. అందులో మనం హై డొమైన్ అథారిటీ అండ్ హై పేజ్ అథారిటీ అండ్ లో స్పామ్ స్కోర్ ఉన్న వెబ్సైట్స్ని చూసుకోవాలి. ఇవైతే టాప్ మోస్ట్ సైట్స్ అనమాట. పింట్రెస్ట్, స్కూపిట్, డిగ్, రెడిట్, స్లాష్ డాష్ ఇవన్నీ కూడా చాలా రెగ్యులర్గా యూజ్ చేసేవి. ఇలా ఇంకా రిమైనింగ్ ఈ సైట్స్ అనేవి మీరు వెతుక్కోవాలన్నమాట. ఇట్లా చూసుకొని వెబ్సైట్ని ఇట్లా వెబ్సైట్స్ని మనం వెతుక్కున్న తర్వాత వీటికి లాగిన్ అయితే చేసుకోవాలి. ఈ వెబ్సైట్ ఇది వర్కౌట్ కాదు కాబట్టి ఇట్లా చెక్ చేసుకోవాలి. ఏ వెబ్సైట్స్ అయితే మనకు వర్క్ అవుతాయో ఆ వెబ్సైట్స్ అన్ని చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఈ సోషల్ బుక్ మార్కింగ్ ఆఫ్ పేజ్ యాక్టివిటీస్కి వచ్చేసరికి మీరు కంపల్సరీగా ఒక ఈమెయిల్ ఐడి అయితే డెడికేటెడ్గా మెయింటైన్ చేయాలి. ఇది పర్సనల్ ఈమెయిల్ ఐడీస్ని వాడకూడదు. పర్సనల్ ఈమెయిల్ ఐడి వల్ల వాడితే స్పామ్ మెయిల్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి అంత క్లమ్జీగా ఉంటుంది, మీకు కన్ఫ్యూజన్ అవ్వచ్చు. సపరేట్గా వర్క్ కోసం ఒక జీమెయిల్ ఐడిని క్రియేట్ చేసుకోండి. ఆఫ్ పేజ్ యాక్టివిటీ స్టార్ట్ చేసే ముందు మీరు ఆ జీమెయిల్ ఐడిని క్రియేట్ చేసి పెట్టుకోండి. లేదా ఆల్రెడీ మీరు ఏదన్నా ఎక్స్ట్రా జీమెయిల్ ఐడి ఉన్నా వాడుకోవచ్చు, పర్సనల్ది కాకుండా. ఇట్లా వచ్చిన ప్రతి సైట్కి మనం లాగిన్ చేసుకోవడం, ఇక్కడ లాగిన్ ఆప్షన్ ఉంటుంది, రిజిస్టర్, లాగిన్ చేసుకోవడం. జస్ట్ అక్కడ యూఆర్ఎల్ పేస్ట్ చేయండి, టైటిల్ పేస్ట్ చేయమని ఇట్లా వచ్చేస్తాయి. ఇక్కడ లాగిన్ రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్టర్ చేసుకుని యూజర్ నేము, ఈమెయిల్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత దాంట్లో ప్రమోషన్స్ అయితే చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ క్లాసిఫైడ్ సైట్స్ చూడాలి. క్లాసిఫైడ్ సైట్ కూడా సేమ్ ఇలానే క్లాసిఫైడ్ సైట్స్ అన్నీ వెతుక్కోవడం, అన్నీ ఒక డాక్యుమెంటేషన్లో పెట్టుకోవడం, తర్వాత వాటిని ఒక్కొక్క సైట్ ఓపెన్ చేసి లాగిన్ చేసుకోవడం. వాటిలో క్లాసిఫైడ్స్ అయితే క్లాసిఫైడ్స్ కంటెంట్, సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ అయితే బుక్ మార్కింగ్ లాగా టైటిల్, యూఆర్ఎల్, డిస్క్రిప్షన్. నెక్స్ట్ ఇట్లానే అన్నీ చేసుకుంటూ ఉండాలి. ఫ్రీ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ అయితే ఆర్టికల్స్ పోస్ట్ చేసుకోవాలి. ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ చూద్దాం. ఇట్లా ఫ్రీ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ అంటే ఇదిగో ఇట్లా ఆర్టికల్ సబ్మిషన్ సైట్ ఓపెన్ చేసి దీనికైతే మనం ఒక ఆర్టికల్ అయితే రాయాలి. ఈ ఆర్టికల్ ఇంక వేరే ఏ సైట్లలో ఉపయోగించకూడదు, అప్పుడే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సైట్ ఓపెన్ కాలేదు. ఇది ప్రాబ్లం ఉన్నట్టుంది సైట్లో. ఇట్లా ఆర్టికల్ అనుకో వాళ్ళు ఫీచర్ అయితే రైట్ ఫర్ అస్ అని ఇస్తారు. అలాంటి వెబ్సైట్స్ని చెక్ చేసుకోవాలి. ఇవన్నీ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్. లింక్డ్ఇన్లో కూడా ఆర్టికల్ సబ్మిట్ చేయొచ్చు, కాకపోతే మీరు ప్రతిసారి ఒక కొత్త ఆర్టికల్ అయితే రాయాల్సి ఉంటుంది వీటి కోసం. తర్వాత మీడియం, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వెబ్సైట్లో కంపల్సరీగా పోస్ట్ చేస్తే వాళ్ళు మనకి ఇండెక్స్ అయితే చేస్తారు. తర్వాత ఈ గిట్ హబ్ అనేది అవసరం లేదు. నెక్స్ట్ ఇట్లా క్వరా, ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్ సైట్. ఇది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో వాళ్ళు క్వశ్చన్స్ ఇస్తారు, ఆన్సర్స్ మనం రైట్ చేసి పోస్ట్ చేయాలి.
ఇట్లా మనకి కావాల్సిన ఎవ్రీ సైట్ని చెక్ చేసుకుంటూ మనం అయితే పోస్టింగ్స్ అయితే డైలీ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోరం పోస్టింగ్స్, పీపీటీ సబ్మిషన్స్, ఇట్లా అన్నీ బ్యాక్ లింక్ రిలేటెడ్గా సబ్మిషన్స్ అయితే పోస్ట్ చేయాలి. కానీ ఇవి ఏమేమి పోస్ట్ చేయాలి అనేది మీకైతే కంటెంట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ మెటీరియల్ చూసుకొని మీరు దాన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏ వెబ్సైట్లు వెతుక్కోవాలి, వాటిని ఏముంది ఎవ్రీ వెబ్సైట్ ఓపెన్ చేయడం, దాన్ని లాగిన్ చేయడం, అది వర్క్ అవుతుందో లేదో చెక్ చేసుకోవడం, వర్క్ అయిన తర్వాత వాటిని ఆర్టికల్ సబ్మిషన్స్ అయితే ఆర్టికల్ రాసుకోవడం, క్లాసిఫైడ్ సబ్మిషన్స్ అయితే క్లాసిఫైడ్ కంటెంట్ క్రియేట్ చేసుకొని ఇమేజెస్ తోటి ఆ క్లాసిఫైడ్స్ని పోస్ట్ చేసుకోవడం, పీపీటీ వెబ్సైట్స్ అయితే పీపీటీ సబ్మిట్ చేయడం, పీడిఎఫ్ సైట్స్ అయితే పీడిఎఫ్స్ సబ్మిట్ చేయడం, ఫోరం సైట్స్ అయితే అటు ఫోరమ్స్లో ఫోరమ్స్ క్రియేట్ చేయడం, బ్లాగ్ పోస్టింగ్ అంటే బ్లాగ్ పోస్టింగ్ చేసుకోవడం. దీంట్లోనే వెబ్ 2.0 సైట్స్ అని ఉంటాయి. వెబ్ 2.0 సబ్మిషన్ లిస్ట్ అని వస్తుంది. ఈ లిస్ట్లో ఫ్రీ డూ ఫాలో వెబ్ 2.0 సైట్ లిస్ట్ అని ఉంటుంది. ఈ లిస్ట్లోకి వెళ్ళేసి ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ప్రతి వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మనము ఆ వెబ్సైట్ వర్క్ అవుతుందో లేదో చూసుకొని దాంట్లో వెబ్సైట్ డిజైన్ చేసుకోవాలి. ఈ విబ్స్.com కానీ ఈ విక్స్ కానీ ఇట్లా సైట్స్ లిస్ట్ అయితే నేను డాక్యుమెంట్లో ఇస్తాను కాబట్టి ఆ సబ్మిషన్స్ అన్నీ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఆన్ పేజ్ యాక్టివిటీస్కి వెళ్దాము. ఆన్ పేజ్ యాక్టివిటీస్ కంటే మీకు ఒక వెబ్సైట్ అయితే కావాలి. వెబ్సైట్ కానీ బ్లాగ్ కానీ బ్లాగర్ కానీ ఉంటే సరిపోతుంది. మన దగ్గర ప్రస్తుతానికైతే ఒక బ్లాగర్ ఉంది. ఆ బ్లాగర్లో మనం కంటెంట్ అయితే పోస్ట్ చేద్దాము. ఫస్ట్ ఈ బ్లాగర్ని రిజిస్టర్ అయిపోయి బ్లాగర్లో తర్వాత అక్కడ వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకుని ఉంటాం. ఆల్రెడీ మనకి వెబ్సైట్ ఉంది కాబట్టి ఇక్కడ పోస్ట్ ఎలా పోస్ట్ చేయాలి అనేది చూద్దాం. ఈ బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలి అనేదానికి ఒక సపరేట్ వీడియో చేద్దాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆన్ పేజ్ యాక్టివిటీస్లో కంటెంట్ ఎలా పోస్ట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు న్యూ పోస్ట్ తీసుకున్నాం కదా, ఆల్రెడీ ఆర్టికల్ అయితే మనం రాసి పెట్టుకోవాలి. ఆల్రెడీ రాసి పెట్టుకున్న ఆర్టికల్ టైటిల్ వచ్చి ఇక్కడ టైటిల్ దగ్గర పేస్ట్ చేయాలి. ఇది బ్లాగ్ కాబట్టి ఇలా ఉంటుంది. అదే వర్డ్ ప్రెస్లో అయితే వాళ్ళు టూల్స్ ప్లగ్గిన్స్ ఉంటాయి. ఆ ప్లగ్గిన్స్ ప్రకారం మనం వర్క్ అయితే చేయాలి. ప్లగ్ఇన్ వాళ్ళు ఇస్తారు, టైటిల్ ఎక్కడ పెట్టాలి, ఎంత లెంత్లో పెట్టాలి, డిస్క్రిప్షన్ ఎంత, ఇమేజెస్ ఎంత, అవి ఎస్ఈఓ స్కోరు అవంతా ఇస్తారు. దాని ప్రకారం మనం పోస్ట్ చేసుకుంటే వర్డ్ ప్రెస్ అనేది చాలా పర్ఫెక్ట్ వెబ్సైట్. ఫస్ట్ టైటిల్, ఈ మెటా డిస్క్రిప్షన్, ఇక్కడ మెటా డిస్క్రిప్షను, ఇక్కడ ఉంటుంది సెర్చ్ డిస్క్రిప్షన్ అని ఇక్కడ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మనం కీవర్డ్స్ ప్లేస్లో లేబుల్స్ ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్, జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్, ఇది లాంగ్ టైల్ కీవర్డ్. ఇట్లాంటి కీవర్డ్స్ని వెతుక్కోవడం. మళ్ళీ అంటే ఆల్రెడీ మనము ఒక ఆర్టికల్ రాయాలి అంటే ఫస్ట్ కీవర్డ్ రీసెర్చ్ చేయాలి. కీవర్డ్ రీసెర్చ్ చేసిన తర్వాత ఆ కీవర్డ్స్ని బేస్ చేసుకుని మనం ఆర్టికల్ రాయాలి. కానీ ఇప్పుడు మనం జస్ట్ అంటే ఆన్ పేజ్ యాక్టివిటీస్ చూస్తున్నాం కాబట్టి ఆర్టికల్ ఎలా రాయాలి, కీవర్డ్స్ ఎలా సెర్చ్ చేయాలనే టాపిక్స్ ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. నెక్స్ట్ అవి ఎలా చేయాలి అనేటప్పుడు 1 by 1 చూద్దాం. టైటిల్ ఎలా క్రియేట్ చేయాలి, మెటా డిస్క్రిప్షన్ ఎలా క్రియేట్ చేయాలి అసలు అనేదాన్ని మనం చూద్దాము. ఫస్ట్ అయితే కంటెంట్ పోస్ట్ చేస్తున్నాం కదా, ఇట్లా లేబుల్స్ పెట్టేసి మళ్ళీ ఇమేజ్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ అయితే యాడ్ చేయాలి. ఆల్రెడీ ఇమేజ్ క్రియేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ ఇమేజ్ని డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. ఆ ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలనేది అది కూడా ఒక క్లాస్లో చూద్దాము.
నెక్స్ట్ ఇమేజ్ మనకి ఎలా కావాలి, ఎక్కడ కావాలి అని పెట్టుకున్నాం కదా. ఇమేజ్ని ఇప్పుడు యాడ్ చేసినప్పుడు ఇమేజ్కి కంపల్సరీగా ఆల్ట్ టెక్స్ట్ అనేది ఇవ్వాలి. ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్ ఇస్తే అది మన వెబ్సైట్ది మనకి తెలుస్తుంది. ఈ కీవర్డ్ని టైప్ చేసినప్పుడు ఇది ఆల్ట్ టెక్స్ట్ అని ఇవ్వాలి. ఇలా ఇవ్వడాన్ని ఇమేజ్ ఆప్టిమైజేషన్ అంటారు. ఇలా ఆల్ట్ టెక్స్ట్ ఇవ్వడం వల్ల మనకు గూగుల్లో ఇమేజ్ డిజిటల్ మార్కెటింగ్ జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ అన్నప్పుడు మన ఇమేజ్ కనిపిస్తుంది. మన ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మన వెబ్సైట్కి రావడానికి అయితే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఇలా ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్టికల్లో డిజిటల్ మార్కెటింగ్ విత్ జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ అన్నప్పుడు ఒక కీవర్డ్కి బోల్డ్ అని ఇవ్వాలి, బోల్డ్ చేయాలన్నమాట. నెక్స్ట్ కీవర్డ్కి ఇటాలిక్లో పెట్టాలి. నెక్స్ట్ కీవర్డ్కి ఇక్కడ నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఉంది, దీనికి ఇటాలిక్ ఇవ్వాలి. నెక్స్ట్ జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అనే దానికి బ్యాక్ లింక్స్ అయితే ఇవ్వాలి. అంటే ఇంటర్నల్ లింకింగ్ ఇవ్వాలి. ఇంటర్నల్ లింకింగ్ అంటే మన వెబ్సైట్లో ఉన్న లింక్ని మన వెబ్సైట్లోనే ఇవ్వాలి. ఇది కంపల్సరీగా ఇవ్వాలి. ప్రతి పేజీకి ఒక లింక్ అయినా ఉండాలి. ఇలా ఉండటం వల్ల మన వెబ్సైట్కి టాప్ పొజిషన్లో రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక 200 ఫ్యాక్టర్స్ ఉంటాయి మన వెబ్సైట్ టాప్కి రావడానికి అనడానికి. దీంట్లో ఇవి కూడా కొన్ని. ఒకటి ఇమేజ్ యాడ్ చేయడం, ఇమేజ్కి ఆల్ట్ టెక్స్ట్ యాడ్ చేయడం, ఇమేజ్ తర్వాత ఆర్టికల్లోకి వచ్చేసి ఒక కీవర్డ్కి బోల్డ్, ఇంకొక కీవర్డ్కి ఇటాలిక్, ఒక కీవర్డ్కి హైపర్ లింక్ యాడ్ చేయడము, మళ్ళీ కింద సోషల్ ఐకాన్స్ని యాడ్ చేయడము. ఇవన్నీ కూడా ప్రాసెస్లు. ఇవన్నీ ఉండడం మన వెబ్సైటు ఎఫిషియెంట్గా ఉంది అనేది గూగుల్ యొక్క అల్గారిథంకి అర్థమవుతుంది. గూగుల్ ఈ బేస్ మీద కూడా గూగుల్ అల్గారిథం అయితే వర్క్ చేస్తుంది. కాబట్టి మీరు ఇలా ఇవ్వచ్చు. ఇది డిజిటల్ మార్కెటింగ్ జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ అనేది ప్రైమరీ కీవర్డ్ అయితే, డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్, డిజిటల్ మార్కెటింగ్ కోర్సు, డిజిటల్ మార్కెటింగ్ యూజర్స్, ఇవన్నీ కూడా సెకండరీ అండ్ టెర్షరీ కీవర్డ్స్. ఖచ్చితంగా ఒక హెడ్డింగ్లో అయితే ఇట్లా ఒక కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ జాబ్ ఓరియంటెడ్ కీవర్డ్ అనేది ఖచ్చితంగా సబ్ హెడ్డింగ్లో అయితే ఒకటి కంపల్సరీగా ఉండాలి. ఇంట్రడక్షన్లో ఒకసారి ఉండాలి. ఈ ఆర్టికల్కి ఇట్లా కీవర్డ్స్ ఉంటాయి. ఇక ఆర్టికల్లో కీవర్డ్ డెన్సిటీ ఎంత ఉండాలి అనేది రేపు ఆర్టికల్స్ రాసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లా కీవర్డ్స్ అయితే ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఒకసారి అన్నీ చెక్ చేసుకోవాలి, అన్నీ ఇచ్చామా లేదా అని. అన్ని ఫీల్డ్స్ ఇచ్చిన తర్వాత దాన్ని పబ్లిష్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆన్ పేజ్ యాక్టివిటీస్ పర్ఫెక్ట్గా చేస్తామో మన ఆఫ్ పేజ్ యాక్టివిటీస్కి మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు మన బ్లాగ్లోకి వెళ్ళేసి మన బ్లాగ్ను ఓపెన్ చేసి చూస్తే హౌ టు లర్న్ డిజిటల్ మార్కెటింగ్ జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ అని ఉంది కదా. ఇక్కడ ఇమేజ్ అయితే వచ్చింది. ఇట్లా అప్పుడు మన ఇమేజ్ని క్లిక్ చేసుకొని ఈ URL, ఇది టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అండ్ కీవర్డ్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకొని మనమైతే ఆఫ్ పేజ్ యాక్టివిటీ స్టార్ట్ చేయాలి. ఆఫ్ పేజ్ యాక్టివిటీస్లో ఫస్ట్ డైరెక్టరీ సబ్మిషన్స్, సోషల్ బుక్ మార్కింగ్స్, సెర్చ్ ఇంజన్ సబ్మిషన్స్, ఇమేజ్ షేరింగ్ సైట్స్, PPT సబ్మిషన్ సైట్స్, వీటన్నిటిలోకి ఈ టైటిల్ URLs యూజ్ అవుతాయి. మళ్ళీ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్, బ్లాగ్ సబ్మిషన్ సైట్స్, ఫోరమ్స్, వీటన్నిటికీ మనం సపరేట్గా కంటెంట్ రాసి పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసినప్పుడు ఈ వెబ్సైట్ ఈ లింక్కి రిలేటెడ్గా కంటెంట్ రాసి ఇస్తాం కాబట్టి ఈ లింక్ని ఆ వెబ్సైట్స్లో పోస్ట్ చేయాలి. ఇప్పటి వరకు అయితే మనము ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ ఆన్ పేజ్ యాక్టివిటీస్ అయితే చూసాము. ఈ క్లాసెస్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ అయితే చేసి మమ్మల్ని అడగొచ్చు. మీకు ఏదైనా అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం.
అలాగే ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారు, ఎవరైనా ఇంటి దగ్గరే ఉంటున్నారు, జాబ్ చేయాలనుకుంటున్నారు, మీకు ఈ డిగ్రీ ఉంటే చాలు ఈ డిజిటల్ మార్కెటింగ్ అయితే నేర్చుకోవచ్చు. ఈ డిజిటల్ మార్కెటింగ్ ఆల్రెడీ మీరు ఆన్లైన్లో నేర్చుకొని ఉంటే మీకు ప్రాక్టికల్గా వర్క్ కావాలి, ప్రాక్టికల్గా మీరు ఎలా చేయాలి, ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా మేమైతే చేయడానికి అయితే రెడీగానే ఉన్నాం. ప్రజెంట్ ఇప్పుడు ఆఫ్ పేజ్ యాక్టివిటీస్, ఆన్ పేజ్ యాక్టివిటీస్ అనేవి బేసిక్ లెవెల్ ఇవి కంప్లీట్ అయినాయి. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనము ఈ ఆఫ్ పేజ్ యాక్టివిటీస్, ఆన్ పేజ్ యాక్టివిటీస్లో కంటెంట్ పోస్ట్ చేసాము, ఇమేజెస్ క్రియేట్ చేసాము. ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాము. ఫస్ట్ కంటెంట్ ఎలా చేయాలి, దానికి కీవర్డ్స్ ఎలా రీసెర్చ్ చేయాలి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. ఇక్కడ వరకు కంప్లీట్గా ఒక సెషన్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ టెక్నికల్ ఎస్ఈఓ దగ్గరికి వెళ్దాం. టెక్నికల్ ఎస్ఈఓ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు వెబ్సైట్ ఆడిట్ ఎలా చేయాలి, టెక్నికల్ ఎస్ఈఓ ఇష్యూస్ ఎలా రిజాల్వ్ చేయాలి అనేది దాంట్లో చూద్దాం.